టాలీవుడ్‌కి ఒక కొత్త హీరోయిన్ వచ్చింది. హీరోయిన్స్ వచ్చినప్పుడు వచ్చిందని ఎందుకు చెప్తానంటే, చాలా ఎక్కువ కాలం ఉంటారో లేదో తెలీదు. కొత్తగా వస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఈ అమ్మాయి ఇక్కడే ఉంటది. అంత గట్టిగా ఎలా చెప్తున్నానంటే, 'పేక మేడలు' అనే సినిమా చూశాను. ఆ సినిమాలో లక్ష్మి అనే ఒక క్యారెక్టర్ చేసింది. ఆ క్యారెక్టర్ చూసిన వాళ్ళు ఎవరైనా గానీ ఉంటే, ఖచ్చితంగా ఇది నిజం అని చెప్పి నమ్ముతారు. అమ్మాయి పేరు అనూష కృష్ణన్. షీ ఈజ్ ఫ్రమ్ కెనడా. బట్ ఆ అమ్మాయి ఒక తెలుగు అమ్మాయి లాగానే తెలుగు నేర్చుకుంది. ఐఎమ్ సో హ్యాపీ. చేస్తే పనిని చాలా చాలా పర్ఫెక్ట్‌గా చేయటంలో ఆ అమ్మాయి క్లారిటీగా ఉండింది. ఆ అమ్మాయితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అనూష కృష్ణ. హాయ్ సార్. హాయ్. కంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్ యూ లక్ష్మి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు నిజంగా నేను ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఉన్న ఫీలింగ్‌కి, సెకండ్ హాఫ్ చూసినప్పుడు ఉన్న ఫీలింగ్‌కి అసలు కంప్లీట్‌లీ చేంజ్ అయిపోయింది. నిజంగా నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చావు, ఉంటావు, ఇక్కడే ఉంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది లక్ష్మి క్యారెక్టర్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే? అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి సార్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఓవర్వెల్మ్డ్. అంటే తెలుగు ఆడియన్స్కి నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. ఇప్పుడు వానంలో కొంతమంది వెళ్ళి ఒక రీల్ చేశారు. వానంలో కాదు, వానలో వానలో వెళ్ళి మీ తెలుగుని నేను అప్పుడప్పుడు సరి చేస్తాను సార్, చేయండి. ఎందుకంటే మీరు ఒకసారి తప్పు చేసినప్పుడు చెప్తే మళ్ళీ ఆ తప్పిన అవునవును, అది నేను గుర్తు పెట్టుకొని మళ్ళీ కరెక్ట్ చేసుకున్నాను. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. ఇప్పుడు ఎవరెవరు చూసారో వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. వర్డ్ ఆఫ్ మౌత్ నుంచి ఫుడ్ ఫాల్ పెరుగుతుంది అండ్ మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. అండ్ చాలా ఆడవాళ్ళు ఎవరు చూస్తున్నారు, రిలేట్ అవుతున్నారు. అది నాకు ఇప్పుడు అదే పీవీఆర్లో ఒక వర్క్ చేసే ఒక లేడీ వచ్చి నాకు చెప్పింది, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం. నేను చాలా రిలేట్ అయింది. అది వాస్ వెరీ ఎమోషనల్. అంతే కదా, ఇప్పుడు ఒక క్యారెక్టర్ని ఫీల్ అయ్యి వచ్చి మీ క్యారెక్టర్ని నేను ఫీల్ అవుతున్నానని చెప్తే అంతకంటే అదృష్టమే ఉంటుంది. అవునవును సార్. అనుష, ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా గ్రూప్ ఇంటర్వ్యూస్లోనే చూశాను, కలిశాను. వ్యక్తిగతంగా మీరేంటో నాకు తెలీదు. ఒకసారి వాట్ ఈజ్ యువర్ బయో? బయో అంటే నేను యాక్చువల్గా ఇంజనీర్. అది అయిన తర్వాత నేను హాబీగా థియేటర్ షో స్టార్ట్ చేశాను థియేటర్లో. అదైన తర్వాత థియేటర్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒకరు లైక్ ఇలా ఆడిషన్ చేయొచ్చు ఫిలింకి అని ఒక కన్నడ ఇండస్ట్రీకి అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో పోస్ట్ కోవిడ్ నేను ఇది ప్రాపర్ కెరియర్గా తీసుకున్నాను, ఫుల్ ఫ్లెడ్జెడ్ కెరియర్గా. అది వదిలేసి లైక్ ఐ క్విట్ మై జాబ్ యాజ్ అన్ ఇంజనీర్. ఐ వాజ్ అన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. ఓకే. సో అండ్ దెన్ ఇది ఆడిషన్ వచ్చింది. జాబ్ చేసేవాళ్ళ మీరు? అవునండి, జాబ్ చేశాను. అండ్ అది బికాజ్ ఇట్ వాస్ వెరీ హెక్టిక్. ఇది బ్యాక్ అండ్ సెమీకండక్టర్ డిజైన్ కొంచెం హెక్టిక్ అయింది. సో ఐ కాంట్ మేనేజ్ బోత్ అని. ఇది కొంచెం చాలా ఇష్టం నాకు యాక్టింగ్ అనేది. ఏ వయసులో మీకు అది ఇష్టం అని తెలిసింది? అంటే నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక లైక్ వి డిడ్ ఇలా కాలేజ్ ఇంటర్ కాలేజ్ దీనికి ఐ డిడ్ అ పర్ఫార్మెన్స్. బట్ దెన్ అది అప్పుడే స్టాప్ అయిపోయింది. మళ్ళీ థియేటర్స్ స్టార్ట్ అప్పుడు లైక్ ఆ లైవ్ పర్ఫార్మెన్స్ది అదే కిక్ ఉంటుందో అది వేరేలా ఉంటుంది. నలుగురు క్లాప్స్ కొడితే అవును, క్లాప్స్. బట్ అండ్ దెన్ దట్ టు జస్ట్ లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ అ క్యారెక్టర్, అది నాకు చాలా వావ్, దిస్ ఇస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హై అని అది ఎప్పుడు అనిపించిందో. బట్ బికాస్ ఇండస్ట్రీలో ఎంత అన్సర్టనిటీ ఉంటుంది, ఫైనాన్షియల్ స్ట్రగల్స్ ఉంటుంది. సో అందుకే నాకు అంత ధైర్యం రావట్లేదు, లైక్ రాలేదు ధైర్యం రాలేదు యాక్చువల్లీ టు టేక్ ఇట్ యాజ్ అ కెరియర్. బట్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్. ఓకే, ఎలాగైనా ట్రై చేద్దాం అనేది ఒక్కసారైనా ట్రై చేయాలన్నది వచ్చి నేను కానీ ఇట్లాగా ఓకే, దట్స్ యువర్ ప్యాషన్, చెయ్యాలని మీకు చాలా గట్టిగా ఉండింది కాబట్టి మీరు క్విట్ యువర్ జాబ్ అండ్ విల్ కమ్ అండ్ యూ డూ. బట్ మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? అన్నానండి, వాళ్ళు ఎందుకు బుద్ధి లేదా, ఎందుకంటే మంచి జాబ్ ఉంది, స్టేబుల్ ఉంది, ఎందుకని బికాస్ వాట్ దే హ్యావ్ సీన్ ఇన్ ద ఇండస్ట్రీ, హర్డ్ స్టోరీస్, ఎస్పెషలీ అమ్మాయిలకు ఇట్స్ లిటిల్ డిఫికల్ట్. సో యా, ప్రాబబ్లీ ఇఫ్ దే సీ పేక మెడలు ఇలాంటి ఫిల్మ్స్ చూస్తే వాళ్ళకి ఇంకా లైక్ దే విల్ ఫీల్ హ్యాపీ అని అనుకున్నా. ఇప్పుడు వాళ్ళు ఇంకా చూడలేదు. దే హ్యావ్ టు సమ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాడ్ కమ్ టు హైదరాబాద్ రీసెంట్లీ. కొంతమంది చూసారు కానీ అమ్మ నాన్న వాళ్ళు ఇంకా చూడాలి. ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ లో వాళ్ళు ఎప్పుడు చూస్తారని క్యూరియాసిటీ. అవును, ఖచ్చితంగా ఉంది. బికాస్ మా అమ్మాయి ముందో షీ లవ్స్ గుడ్ సినిమా. షీ మేడ్ మీ వాచ్ ఆల్ దీస్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్స్ ఏముంటుందో అలాంటి కొన్ని ప్యారలల్ సినిమా షీ మేడ్ మీ వాచ్. ఏం చేస్తారు మీ అమ్మ నాన్న? నాన్న అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో లైక్ వర్క్ చేస్తారు అనమాట. అమ్మ హోమ్ మేకర్. సో అదే అంటే ఇప్పుడు నాకు ఇది పర్టికులర్గా ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలని చెప్పి డిసైడ్ అవడానికి ఒక గట్టి కారణం ఏదో ఉంటుంది, ఏదో ఒక గట్టి డెసిషన్ తీసుకునే టైం అయితే ఏదో ఉంది.
దానికి ఒక పర్టికులర్గా ఒక సందర్భం ఉంటుంది, అది ఏంటి? అంటే ఒక్క సందర్భం కాకుండా లైక్ లిటిల్ థింగ్స్ హ్యాపెండ్ సార్. సో ద కైండ్ ఆఫ్ ద టైమ్ ఐ స్పెండ్ వర్కింగ్ ఇన్ ఫిల్మ్స్, లైక్ ఫస్ట్ ఫిల్మ్ లైక్ ఒక 2 ఫిల్మ్స్ నేనేం చేశాను, అది ప్యారలల్గా చేశాను. అంటే కొంత 1 month బ్రేక్ తీసుకుని ఆఫీస్లో నుంచి చేశాను. దట్ ఎక్స్పీరియన్స్ చేంజ్డ్ మీ, బికాస్ 1 ఫిల్మ్ చేశాను అక్కడ, బ్రాహ్మి అనేది, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో అది అక్కడ అవ్వలేదు. సో అది ఐ హ్యాడ్ టు లెర్న్ సైన్ లాంగ్వేజ్, ఐ హ్యాడ్ టు లెర్న్ గిటార్ లిటిల్ బిట్. సో ఐ లవ్డ్ లెర్నింగ్ న్యూ స్కిల్స్ యాజ్ అన్ యాక్టర్. ఓకే, ప్రతిరోజు నేర్చుకోవాలి. ఒక క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడు ఒక క్యారెక్టర్ లాగా బిహేవ్ చేయాలి, అది నాకు చాలా నచ్చింది. సో ఆ ఎక్స్పీరియన్స్ చేంజ్ మీ. సో వన్స్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ఇన్ ఎనీ క్రియేటివ్ ఫీల్డ్ అదొక పిచ్చి అని చెప్పొచ్చు. లైక్ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిపోతే మళ్ళీ లైక్ యూ కాంట్ గో బ్యాక్ టు దట్ లైఫ్ అని నాకు అనిపించింది. సో ఈ పిచ్చికి టాబ్లెట్స్ ఏంటి? టాబ్లెట్స్ లేదు సార్, లైక్ అంటే యూ హావ్ టు జంప్ ఇన్, వెళ్ళిపోవడమే. ఓకే, ఇక్కడికి వచ్చినాక ఓకే, బెంగళూరులో 2 సినిమాలు చేశారు. ఆ 2 సినిమాలు ఇంకా రిలీజ్ అవ్వలేదు, అవుతాయేమో ఫ్యూచర్లో. ఈ చూడగానే అరే మన అనుష కృష్ణ మంచిగా చేసింది తెలుగులో, మనం కూడా రిలీజ్ చేద్దామని ఒక హోప్ఫుల్లీ అవుతాయేమో. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వాట్ ఈస్ మీకు ఇచ్చిన రివ్యూస్ ఏంటి? మీకు వచ్చిన ఇక్కడ మీ సినిమా చూసినాక మీ గురించి ఎలాగా మాట్లాడుతున్నారు? అంటే కొంతమంది అది ఏం చెప్పారంటే నాకు లైక్ రియలీ హ్యాపీ ఏంటంటే రిలేట్ అవుతున్నారు కథకి. అంటే ఈ వరలక్ష్మి క్యారెక్టర్కి ఎక్కడో చూసినట్టుంది, తెలిసిన వాళ్ళు అనుకున్నా. ఇది నా లైఫ్ లో కూడా జరిగింది. అండ్ కొంతమంది ఇది ఐ హ్యాడ్ దిస్ లైఫ్ బట్ నౌ ఐ మూవ్డ్ ఆన్ అండ్ ఇట్ ఫెల్ట్ అ గుడ్ వ్యాలిడేషన్ ఫర్ మీ. అది నాకు చాలా వావ్, ఇది ఎంత అని అనిపించింది. ఒక మీడియా వాళ్ళ నుంచి ఒక అమ్మాయి చెప్పింది, లైక్ నా అమ్మ లైక్ షీ వాంటెడ్ టు స్టార్ట్ కర్రీ పాయింట్. సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ నేను కూడా మాట్లాడాలనుకుంది ఏంటంటే ఆ కర్రీ పాయింట్ ఐడియా కానీ, అంటే నిజంగా నిజాయితీగా బతకాలనుకునే వాళ్ళు, కష్టపడి బతకాలనుకునే వాళ్ళు ఎలాగైనా బతకొచ్చు. అవునవును సార్, ఖచ్చితంగా. అంటే వాళ్ళు దానిలో క్వాలిటీగా కష్టపడాలి అంతే. అవునవునవును. కష్టపడతాం అనేది ఏంటి, ఫైనల్గా కష్టపడుతూ వెళ్తే తర్వాత గ్రోత్ పీరియడ్ వచ్చినాక ఎలా అవుతుంది అనేది మీరు క్లైమాక్స్ లో చూపించారు. అవునవును, అది నాకు బాగా నచ్చింది. అవునవును. ఈ పర్టికులర్ మీ మూవీలో పేకమేడల్లో ఇలాంటి స్టోరీస్ మీరు గతంలో ఎప్పుడన్నా విన్నారా? అవును, విన్నాను సార్. ఇప్పుడు నాకు బెంగళూరులో 2 చాలా అంటే 2 చెప్పొచ్చు. నేను ఏంటంటే ఈ హౌస్ హెల్ప్ ఏమున్నారు, ఇద్దరికి యాక్చువల్లీ సిమిలర్ స్టోరీస్. ఒక లేడీ ఏముందో షీఈ్ అ ఫంటాస్టిక్ వర్క్ సేమ్ అమ్మాయి కూడా హౌస్ ఇది వస్తే అంటే నాకు ఒకటి లైక్ అమ్మలాగే అనిపిస్తుంది అంతా. లైక్ షీ యూస్ టు కేర్ ఫర్ మీ. షీ హ్యాస్ 3 kids. తనే ఇంగ్లీష్ మీడియం పంపిస్తుంది. హస్బెండ్ అయితే అసలు వర్క్ లేదు, అది ఓకే, లైక్ హీ కెన్ బీ హోమ్ మేకర్, టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్. నో, హీల్ డ్రింక్. అది తనకి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయన్నమాట. తను దీన్ని కూడా చూసుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత కూడా ఆ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమున్నారు ఇంకా తిడుతున్నారు, తిన్నే నీ కోసం అన్ని వదిలేసి బెంగళూరుకి వచ్చాడు, అందుకే హీ హాజ్ స్టార్టెడ్ డ్రింకింగ్, అందుకే హీ హాజ్ బికమ్ ఆల్కహాలిక్. And then after doing all of this also she is getting blamed. She can lead her life alone, but ఏంటంటే సొసైటీ విడిపోయారా, డివోర్స్డ్ అనే ఒక షేమ్, ఆ ఫీలింగ్ రాకూడదు అనే దానికోసం ఉంటారు. అదొకటి. అండ్ ఇంకొక లేడీ కూడా అంతే, షీఈ్ లైక్ కొడతారు కానీ ఇట్స్ ఓకే కదా, అంత నార్మలైజ్ అయిపోయింది ఈ కొట్టడం ఆ లోవర్ స్టార్ట్ ఆఫ్ ద సొసైటీలో. ఎగ్జాక్ట్లీ. కానీ ఇండియాలో మీరు గమనిస్తే 75% ఆఫ్ పీపుల్, ఆ లోయర్ సెక్షన్లో ఉన్న పీపుల్ అలానే ఉన్నారు. అవును సార్, ఖచ్చితంగా వాళ్ళు అలానే ఉన్నారు. ఐదర్ నిజంగా కూడా ఒకవేళ హస్బెండ్స్ మంచిగా చూసుకునే సీను లాంటి క్యారెక్టర్స్ ఉండొచ్చు, పక్కింట్లో ఉన్న సీను లాంటి క్యారెక్టర్స్ కూడా ఉండొచ్చు, ఉంటారు. కానీ ఎక్కడో ఒక్కడ ఇలాంటి లత్కూర లక్ష్మణ్ గాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు దాన్ని కథగా తీసుకొని చేసినప్పుడు మీకు నిజంగా ఎన్నిసార్లు పెయిన్ అనిపించింది సినిమా చేసేటప్పుడు? ఖచ్చితంగా ప్రతి ఒక్క సీన్లో నాకు ఆ రిలేటబుల్ ఫ్యాక్టర్ అనేది, బికాజ్ ఒక సీన్లో షీ ఆస్క్ ఫర్ హిస్ హెల్ప్, తెలుసు హెల్ప్ చేయడం తెలుసు, బట్ ఏదో ఒక వర్క్ అయిపోతే హోప్ అది నాకు చాలా, బికాజ్ ఇలాంటి అమ్మాయిలు చాలా ఉన్నారు, లైక్ దే ట్రై దేర్ ఎవ్రీథింగ్ టు మేక్ ద మ్యారేజ్ వర్క్. ఇలాంటి వాళ్ళతో లైక్ అడ్జస్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తారు కానీ అది అవ్వదు. బట్ సొసైటీ వాళ్ళు ఏం చెప్తారు, అమ్మా నాన్న వాళ్ళు ఏం చెప్తారు అని అక్కడే ఉండిపోతారు, సఫర్ చేసి. కానీ మీరు అప్పటికి కూడా ఈ సినిమాలో పర్టికులర్ పాయింట్లో మీ ఇంటికి వెళ్ళిపోతారు. ఒరిజినల్ ఏదైతే ఒక విలేజ్ ఉందో అక్కడికి వెళ్ళిపోయినా కూడా ఎందుకు సడన్ డెసిషన్ తీసుకొని
మళ్ళీ వచ్చారు అనే పాయింట్ మీకు డైరెక్టర్ గారు ఏం చెప్పారు? అంటే అండి లైక్ అక్కడ కూడా ఏం హెల్ప్ లేదు. మళ్ళీ వదిన పాయింట్ ఆఫ్ వ్యూలో వదిన పాయింట్ ఆఫ్ వ్యూ, ఈవెన్ అమ్మ ఇస్ లైక్ ఆల్వేస్ కంప్లైనింగ్ అండ్ క్రైయింగ్, విచ్ ఐ అండర్స్టాండ్, దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రగుల్. బట్ అక్కడికి వెళ్ళినా కూడా ఆ ఒకటి రెస్పెక్ట్ లేదు, బికాస్ మళ్ళీ ఇంటికి వచ్చింది, అది దే విల్ నాట్ సీ వాట్ ఈస్ ద ఇష్యూ. అక్కడ సొసైటీ ఓ మళ్ళీ ఇంటికి వచ్చిందా, ఇంటికి వచ్చింది అనేది కూడా ఒక ఫ్యామిలీలో కూడా ఒప్పుకోలేకపోతున్నారు. అది ఒకటి ప్రాబ్లం అయిపోయి అండ్ షీస్ లైక్ నో ఐ కాంట్ డూ దిస్, నేనే ఏదో ఒకటి చూసాను, మళ్ళీ అక్కడికి వెళ్ళే ఒక బాధ్యత. అదే అప్పుడు ఆ పర్టికులర్ పాయింట్లో ఏదన్నా ఒక బలమైన కారణం, మీరు హైదరాబాద్ మళ్ళీ వచ్చేయటానికి ఒక బలమైన కారణం ఉంటే బాగుండేదేమో అనిపించింది. అంటే ఈ సినిమా పర్టికులర్ టాపిక్లో వరలక్ష్మి టాపిక్కి తీసుకున్నప్పుడు చాలామంది అమ్మాయిలు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అవునండి. అప్పుడు మీరు ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్, మీకు తెలిస్తే తెలీదో నాకు తెలియదు, చాలామంది పెళ్ళిళ్ళు అయిన దాకా ఉద్యోగాలు చేస్తారు. అవును, ఉద్యోగం ఉంది, మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని చెప్పి ఎక్కడో విలేజ్ నుంచి కట్నాలు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఆ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ద క్విట్ ద జాబ్, ఆటోమేటికల్లీ వాళ్ళ ఒరిజినల్ రూపాన్ని చూపిస్తారు. అవును, చాలా ఇంకా స్టోరీస్ ఉన్నాయండి. నాకు తెలిసిన వాళ్ళలోనే ఒక CA టాపర్ తన అమ్మాయి, ఈవెన్ ద వెడ్డింగ్ టాక్స్ అది ఎప్పుడు అప్పుడే చెప్పారు అమ్మాయి లైక్ వీ డోంట్ వాంట్ ద గర్ల్ టు బి వర్కింగ్ ఆఫ్టర్ మ్యారేజ్, లైక్ షీ హాస్ నో చాయిస్. అంటే చాయిస్ ఉండాలి కదా, అది అయిన తర్వాత ఓకే, ఇఫ్ షీ డజంట్ వాంట్ టు వర్క్ ఫైన్, బట్ చాయిసే లేదు. అలాంటి బ్రిలియంట్ టాపర్స్ ఉన్న వీళ్ళు CA టాపర్ ని జాబ్ చేయొద్దంటే అంటారు, వదిలేయాలి. ఇప్పుడు మా అమ్మ కూడా షీ వాజ్ MSc ఫిలాసఫీ, సో ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత అంతే స్టాప్. ఓ మై గాడ్, మీ ఇంట్లోనే ఉంది. ఇప్పటికి కూడా మా అమ్మ నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయి ఉంటే ఐ వాంటెడ్ టు వర్క్, అదొకటి తన మైండ్లో ఉంది, ఇప్పటికైతే ఉంది. లైక్ షీ జస్ట్ వాంటెడ్ టు వర్క్. అది నాకు ఒక ఐ హ్యావ్ దట్ ఫీలింగ్. లైక్ మై మదర్, ఇప్పుడు నా గ్రాండ్ మదర్ ఎప్పుడు ఉంటుందో, షీ కీప్స్ గివింగ్ సమ్ బిజినెస్ ఐడియాస్, ఇలా చిన్న ఐడియాస్, ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా, బికాస్ షీ వాంటెడ్ టు డూ దట్. బట్ వాళ్ళకి ఆప్షన్నే లేదు. పాపం ఆడవాళ్ళుగా పుట్టడమే వాళ్ళ తప్ప. అవునండి, అంటే మొత్తం వేరే వాళ్ళు ఎవరో డిసైడ్ చేస్తారు, వీళ్ళు ఓకేనా అడ్జస్ట్ అవ్వాలి. బికాస్ మై మదర్ ఫర్ మీ దట్ వాజ్ సరే డిగ్రీ చదువుకోకుండా ఏదో చదువుకులేని వాళ్ళు అయితే అర్థం చేసుకోవచ్చు, లైక్ వరలక్ష్మి లాంటి క్యారెక్టర్స్. మీ మదర్ MSc ఫిలాసఫీ చదువుకున్న ఆమెకి ఎందుకు అలాంటి పరిస్థితి అంటే డైరెక్ట్ గా లేదు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు నువ్వు, అది దట్స్ వై మై మదర్ ఫర్ మీ దిస్ క్యారెక్టర్ వాజ్ సో లైక్ రిలేటబుల్, బికాస్ తను కూడా నేను చదువుకోలేదు, నువ్వు చదువుకోవాలి, అది ఫస్ట్ నుంచి ఉంది. సో ఎవ్రీ టైమ్ వెన్ వీ వర్ స్టడీయింగ్ షీ యూస్ టు గివ్ ఆల్ ఇంపార్టెన్స్ టు మేక్ అస్ సిట్ అండ్ స్టడీ. తను ఇప్పుడు సీరియల్ చూడ్డు, లైక్ షీల్ స్టాప్ వాచింగ్ ద టీవీ, బికాస్ ఇప్పుడు కిడ్స్ షీ వాచెస్ మై మదర్. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ షీ ఈస్ వాచింగ్ టీవీ యాజ్ కిడ్స్ వీల్ ఆల్సో గెట్ దిస్ థింగ్ కదా, మేము కూడా టీవీ చూడాలి అనేది ఉంటుంది. సో షీ స్టాప్డ్ ఆల్ ఆఫ్ దాట్ అండ్ షీ యూస్ టు జస్ట్ సిట్ విత్ అస్, మేక్ అస్ స్టడీ, బికాస్ హర్ ప్రియారిటీ వాస్ నాకు ఆ అవకాశం లేదు, నా లైక్ పిల్లలకి ఉండాలి. లైక్ మీ అండ్ మై బ్రదర్ బోత్ షీ గేవ్ దట్ ఇంపార్టెన్స్. ఫర్ మీ ఎస్పెషలీ షీ వాజ్ లైక్ నో యూ హ్యావ్ టు స్టడీ. ఇప్పటికి కూడా తను అదే, లైక్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ గా ఉండాలి నువ్వు, యూ షుడ్ హ్యావ్ అ జాబ్ అనేది. లైక్ హర్ ఉన్నారా ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్? లేదు సార్, ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే ఇంకా అక్కడ లైక్ అవ్వలేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. Like but you hope? I hope, yeah, I hope, because in creative field I think we need to have that patience. Yes, it is little difficult, కొంచెం daunting గా ఉంటుంది. బట్ నాకు తెలిసి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, మీరు నిజంగా ఫైనాన్షియల్ గా స్ట్రెంగ్త్ అవుతారు. అంటే ఐ వాచ్డ్ యూ, నేను చూస్తూనే ఉన్నా గత నెల రోజులు బట్టి. అవునవును సార్, 1 month నుంచి యూఆర్ ట్రయింగ్ అండ్ యూ క్యాపబిలిటీ ఎంత ఉందో అంత ట్రై చేస్తున్నావు, నీ బెస్ట్ ఇస్తానికి ట్రై చేస్తున్నావు. ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ రాకేష్ గారి వాళ్ళకి కానీ, మీ డైరెక్టర్ నీలగిరికి కానీ, మీ టీమ్కి, అవునవును సార్, దిస్ ఆల్ ద పేషెన్స్. అవునవును, వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. అంటే ఇప్పుడు రాకేష్ వరేగర్ గురించి చెప్పాలంటే కూడా ఇట్స్ నాట్ ఈజీ టు చూస్ ద స్క్రిప్ట్. చెయ్యాలి ఏదైనా ఇది ఇలాంటి న్యూ కొత్త వాళ్ళతో చెయ్యాలి అనే థాట్ ప్రాసెస్ అయినా. ఇప్పుడు నీలగిరి సార్ కూడా ఇంత ఆనెస్ట్, యాక్చువల్లీ హీ స్టేడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్లేసెస్, బస్తీలో వెళ్ళి అక్కడ స్టే చేసేసుకుని కథ రాసి, లైక్ ఈవెన్ వినోద్ 35+ ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యారెక్టర్ ఇంత ప్యాషనేట్ గా చేయడం అయినా లైక్ కానీ వినోద్ క్యారెక్టర్ కూడా నేను ఫస్ట్ చెప్పాను కదా, నేను వినోద్కి మీకు బోత్ ఇద్దరు కూడా ఆ క్యారెక్టర్స్లో నిజంగా లక్ష్మణ్ ఇలానే వాడు ఇలానే ఉంటాడు, వరలక్ష్మణ్ అమ్మ ఇలానే ఉంటుంది అన్నట్టుగా నేను ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే మీరంత కష్టపడకపోతే
అంత అవుట్పుట్ రాదు అది. అవునవును సార్. రైట్ రైట్ కదా. అంటే బికాజ్ ఇప్పుడు డైరెక్టర్ కూడా అంత స్పేస్ ఇచ్చారు సార్. ఇప్పుడు ప్రతి ఒక్క సీన్కి ఇప్పుడు మేము ఏదైనా ఐడియా ఇస్తే ఓకే చెయ్యొచ్చు, చాలా ఎగ్జైట్ అయ్యి. ఇప్పుడు డైరెక్టర్ అలాంటి స్పేస్ ఇవ్వడం యాక్టర్స్ కి కూడా ఇట్స్ లైక్ కో క్రియేటింగ్ స్పేస్ అలా అయిపోయింది. అవును, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి ఐడియా, మీకు వచ్చిన ఐడియా కూడా బ్రిలియంట్ ఐడియా అయితే దాన్ని యాక్సెప్ట్ చేసే ఉండాలి కదా. ఉండాలి సార్. అది ఆయన చేశాడు కాబట్టి ఈ రోజున. అవునవును సార్, డెఫినెట్లీ ఆ స్పేస్ ఇచ్చారు. అండ్ ఈవెన్ వినోద్ అండ్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ వీ హ్యావ్ సిమిలర్ మైండ్ సెట్. సో ఒక సీన్ అప్రోచ్ అయ్యేటప్పుడు ఎవ్రీ టైమ్ ఈవెన్ గోయింగ్ ఇన్ ద కార్ వి జస్ట్ యూస్ టు డిస్కస్ అబౌట్ ద సీన్. ఇంకెలా చేయొచ్చు, ఇంకా చేద్దామా అనేది ఒకటి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్. ఈ ఆపర్చునిటీ ఎలా లైక్ ఒక ర్యాండమ్ గా, బికాస్ నేనేమో కర్ణాటక నుంచి, తనేమో తమిళనాడు, ఇక్కడ టీమ్ అందరూ లైక్ టు కమింగ్ టుగెదర్. యాక్చువల్లీ దిస్ ఇస్ ద పాన్ ఇండియా ఆర్టిస్టులు అందరూ నటించిన మూవీ. అవునవును సార్. ఈవెన్ టెక్నీషియన్స్ ఫర్ దట్ ఆర్ ఆల్ ఓవర్ సౌత్. దిస్ థింగ్ బ్రిలియంట్. లైక్ ఈవెన్ ఇప్పుడు డిఓపి గారి గురించి చెప్పాలంటే మ్యూజిక్ స్మరణ్ సార్తో నేను రీసెంట్ గా ఐ ఓన్లీ టుక్ అ సెల్ఫీ బికాస్ ఇప్పుడు మీరు క్లైమాక్స్ లో అదొకటి పర్కషన్ వస్తుంది, అది ఏం బాగుందంటే. నేను కూడా అదే చెప్పాను, నేను డైరెక్టర్ గారికి కానీ మీ ప్రొడ్యూసర్ గారికి కూడా ఆ ఒక్క సీన్ అలా నిలబెట్టేశారు సినిమా మొత్తాన్ని. ఇకపోతే అసలు ఫస్ట్ ప్యాకప్ మెడల్కి అసలు మీ ఎంట్రీ ఎలా జరిగింది చెప్పరా? అంటే అది కొంచెం ర్యాండమ్గా అయింది సార్. ఎవరో లైక్ నాకు వచ్చి ఫిలం ఉంది, ఫిలం గురించి ఏం చెప్పలేదు, ఓకే ఆడిషన్ చేయండి అని చెప్పారు. అది ఇంకొక అనూష అనే క్యారెక్టర్ మీరు చూసారు, ఆ క్యారెక్టర్ చెప్పారు. సో నేను చేశాను, జస్ట్ సిచ్యువేషన్ ఇచ్చారు, డైలాగ్స్ అవన్నీ లేదు. ఓకే, ఇంకో క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కి మీరు ఓకే అనుకుని. నాకు ఆ క్యారెక్టర్ ఏమని కూడా తెలీదు, నేను ఆడిషన్ చేసేసి పంపించాను. ఎందుకంటే అప్పుడు మేము ఖాళీగా అలాగే ఉన్నాము, ఇది కోవిడ్ సెకండ్ వేవ్ టైం. And then they're like, you suit the Varalakshmi ane oka this character, but it is little more matured and there is a kid also. Meeku okay aithe inkoka audition cheyandi. Then sari okay, whatever it is kaligane unnao. And different ఏంటంటే జనరలీ ఫిల్మ్ ఆడిషన్ ఉంటే దే విల్ గివ్ అ స్క్రిప్ట్, డైలాగ్స్ అవన్నీ. దీంట్లో జస్ట్ హీ ఎక్స్ప్లెయిన్ మీ ద సిచ్యుయేషన్, డైరెక్టర్ గారు. నాకు కరెక్ట్గా తెలుగు అర్థం లేదు, నేను ఎంత అర్థమైందో దాంట్లోనే ఐ రోట్ అ సీన్ ఇంగ్లీష్లో అండ్ ఐ కన్వర్టెడ్ ఇట్ యూజింగ్ గూగుల్ ట్రాన్స్లేటర్. సో అది చాలా ఇది బుక్లో ఉన్న తెలుగు అలా ఉంది. సో బట్ బికాస్ ఆఫ్టర్ ఐ డిడ్ ద ఆడిషన్, డైరెక్టర్ వాజ్ లైక్ షీ అండర్స్టూడ్ ద సోల్ ఆఫ్ ద పాయింట్ అని వచ్చి అది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. దెన్ హీ డిడ్ టూ మోర్ రౌండ్స్ ఆఫ్ ఆడిషన్ ఫర్ తెలుగు కోసం. సో చేయొచ్చా అనేది, సో అక్కడ నుంచి అలా పట్టింది. అక్కడ నుంచి కానీ చాలా ఇంటిమసీ సీన్స్ కూడా ఉన్నాయి. చాలా ఇంటిమసీ సీన్స్ ఉన్నాయి, వాటికి ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే యు ఆర్ నాట్ ఏ 35 ఫిలిమ్స్ హోల్డర్ లైక్ వినోద్. ఖచ్చితంగా సార్, ఐ థింక్ ఇట్ వాస్ కంఫర్టబుల్ బికాస్ హీ డిడ్ మేక్ ఇట్ ఆక్వర్డ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ద టీమ్ వాళ్ళు కూడా క్రియేటెడ్ దట్ కంఫర్టబుల్ సేఫ్ స్పేస్ ఫర్ మీ. సో అదే, అండ్ డైరెక్టర్ కూడా క్లారిటీగా ఇది కావాలి మాకు అనేది చెప్పారు కాబట్టి మొత్తం ఆ స్పేస్లో ఒక కంఫర్టబుల్ స్పేస్ ఉంది నాకు టు బీ యాజ్ అన్ యాక్టర్ టు డూ దట్ సీన్. సో నాకు అలా కంఫర్టబుల్ స్పేస్లో ఎక్స్ప్రెస్ చేయడానికి హెల్ప్ అయ్యింది. అయినా ఇది ఇట్స్ ఏ జస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ అనేది మీకు క్లారిటీ ఉండింది ఉన్నప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళు పెట్టిన సర్కమ్స్టాన్సెస్ కానీ మనం పెరిగిన వాతావరణం కానీ మనకు తెలిసిన నాలెడ్జ్లో ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి కానీ అనుకున్నప్పుడు ఈజ్ దిస్ సేఫ్ జోన్ కరెక్టా, నాకు దిస్ ఈజ్ మై పోర్షన్, ఇంతవరకు నేను కరెక్ట్గానే ఉన్నాను అనే పాయింట్ మీకు అనిపించిందా? అంటే డెఫినెట్లీ సార్, అంటే ఇప్పుడు ఆ టీంతో మాట్లాడితే, అంటే డైరెక్టర్తో మాట్లాడితే ఏ డైరెక్షన్లో వెళ్తున్నారని మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని నేను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు అయినా నరేషన్కి వెళ్ళినప్పుడు అప్పుడే తెలిసిపోతుంది వాళ్ళు ఏదో ఇప్పుడు ఇలా ఒక సీన్ ఉంది, ఇంటిమేట్ సీన్ అంటే ఎందుకు తీస్తున్నారు అనేది వస్తుంది. కొన్ని స్క్రిప్ట్ కావాల్సి ఉంటుంది అండ్ క్యారెక్టర్ పరంగా వాళ్ళు ముందే ఇప్పుడు అంటే మీకు అర్థమైపోతుంది, అంటే వాళ్ళు ఏదో కావాలని చేస్తున్నారనో లేదు సినిమాలో నిజంగా అవసరమై ఉండి అడుగుతున్నారన్నది మీకు అర్థమైపోతుంది. ఎన్ని ఆడిషన్స్కి వెళ్ళి ఉంటారండి? చాలా అండి. ఇప్పుడు నేను ఇప్పుడే అదే అనుకుంటున్నా, ఒక 70+ మేబీ. అంటే చాలా ప్లాన్ గానే ఉన్నారు. అవునవును, అంత ఆడిషన్ నేను క్లియర్ గా హీరోయిన్ అవ్వాల్సిందే అని. అవును సార్, చాలా ఆడిషన్స్, చాలా రిజెక్షన్స్ ఉంటాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కదా. ఉంటాయి సార్, డెఫినెట్లీ, బికాస్ దేర్ ఆర్ సమ్ పీపుల్ లైక్ దట్ వీల్ ఎక్స్పీరియన్స్, బట్ యాజ్
ఉమెన్ ఎస్పెషల్లీ హ్యావ్ టు బి స్ట్రాంగ్ అండ్ నేను ఆ బౌండరీ పెట్టాలి, లేదు ఐ కాంట్ డూ దిస్ అని చెప్తే క్లియర్ గానే ఎట్లా ఉంటుందండి, క్లియర్ గానే అడుగుతారా, క్లియర్ గా మాట్లాడతారా? అంటే కొంతమంది కాస్టింగ్ ఏజెంట్స్ ఉంటారండి, వాళ్ళు ఏంటి ఇలాగే చిన్న చిన్న ఫిల్మ్ చేసుకుని ఉంటారా, ఇలా పెద్ద ఫిల్మ్స్ చేస్తారా? నేను లేదు, ఇట్స్ ఓకే, లెట్ ఇట్ బి స్లో, లెట్ ఇట్ హ్యాపన్ న్యాచురలీ, ఐ డోంట్ వాంట్ దిస్ అని వాళ్ళతో చెప్తాం. ఇప్పుడు కాస్టింగ్ ఏజెంట్స్ అయితే మాకు ఇలా ఫిల్మ్స్ కూడా ఉన్నాయి, ఇలాంటి ఫిల్మ్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి అలా చెప్తారు. ఓకే, వాళ్ళే చాయిస్ కూడా ఇస్తారు, చాయిస్ ఇస్తారు, బికాస్ ఇట్స్ నార్మలైజ్డ్ సో మచ్ ఇన్ ద ఇండస్ట్రీ. కానీ ఆఫ్ కోర్స్ నాట్ ఇన్ ఇండస్ట్రీ, ఎక్కడైనా ఉంది, ఎక్కడైనా ఉంది. ఇప్పుడు మీరు జాబ్ కూడా చేశారు, యూ నో ద ఎక్స్పీరియన్సెస్, హౌ బిహేవ్ లైక్ దట్ ద పీపుల్. కానీ ఎక్కడున్నా కూడా, ఏ ఇండస్ట్రీలో ఉన్నా, ఏం పని చేసినా రెండు వైపుల నుంచే తప్పు జరుగుతుంది. డెఫినెట్లీ సార్, బట్ నేనేం చెప్తున్నానంటే ఇట్స్ ఆల్సో సార్ట్ ఆఫ్ పవర్ అబ్యూస్ నో సార్. ఇప్పుడు బికాస్ దే హ్యావ్ దట్ ఆపర్చునిటీ, బికాస్ ఇప్పుడు యాక్టర్స్ ఏమో ఆపర్చునిటీ కోసం వస్తారు. కరెక్ట్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ చాయిస్ ఇస్ ద రైట్ థింగ్ ఆర్ ఇస్ ద రాంగ్ థింగ్. నో 100% ఐ అగ్రీ విత్ యూ, ప్లీజ్ కంటిన్యూ. సో వాళ్ళు ఇప్పుడు అలా దీంట్లో పెడితే ఇట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ అ పాయింట్ ఆఫ్ దే డోంట్ నో వాట్ ఎల్స్ టు డూ, ఒక ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. సో ఇట్స్ అ పవర్ అబ్యూస్. సో మేము మాట్లాడొచ్చు కానీ ఇట్స్ అ బోత్ రైట్, బోత్ ఆఫ్ ద పార్టీస్ ఆర్ డూయింగ్ రాంగ్ మాట్లాడొచ్చు, కానీ the other person is in a do not have the, sometimes they will not have the liberty to choose anything. They would have left everything and come. Ippudu nakaithe I have my parents to support, I can go back, leave this, go back to my job. Some people would have left everything and come, because I know to be in the industry how much struggle it is. It's easy cheppochu enduku, like I'm not telling that's a right decision, but వాళ్ళు ఏ పరిస్థితిలో ఇలా డెసిషన్ తీసుకుంటున్నారు అనేది చాలా కరెక్ట్ చెప్పారు మీరు. అంటే దట్స్ ద పాయింట్ యాక్చువల్లీ. ఇప్పుడు మీకు నిజంగా చాయిస్ ఉంది, దెర్ ఇస్ నో చాయిస్ అన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ, దెర్ ఇస్ నో చాయిస్ అయితే అంటే వీ కెన్ సిట్ హియర్ అండ్ జడ్జ్ ఎందుకు అలా చేస్తుంది ఇతను అనేది. బట్ బికాస్ ఐఎమ్ ఇన్ దిస్ పొజిషన్ కాబట్టి ఎంత స్ట్రెస్ ఉంటుందంటే ఒక పొజిషన్లో ఏదైనా చేయాలి. ఇప్పుడు నాకైతే ఒక టైంలో నేను డిసైడ్ అయిపోయాను సార్, ఐ కాంట్ డూ దిస్, బికాస్ ఇది ఏది కూడా ఇప్పుడు కన్నడలో రీచ్ అవ్వలేదు, ఆపర్చునిటీస్ రాలేదు, ఫ్రస్ట్రేషన్ ఉంది. ఓకే, ఐ లీవ్ దిస్, గో టు మై జాబ్ ఆర్ స్టడీ సంథింగ్ ఎల్స్, because I like also that this you know the knowledge of the study also, so I want to do that and ఏదో ఒకటి ట్రై చేసుకుందాం లేటర్ అనేది. బట్ కొంతమందికి అది లేదు, ఇది లేదు, తాటే లేదు, ఆమె ఖచ్చితంగా హీరోయిన్ అవ్వాలి, ఇంకా ఆప్షనే లేదు. అలాంటి వాళ్ళు పాపం ఏం చేస్తారు, వాళ్ళతో ఆప్షన్ లేదు. ఇఫ్ దే హావ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ కమ్, you don't know, I mean you don't know what position they are in to be making that decision అని నేను చెప్తున్నా. అది తప్పో సరే అది తర్వాత వస్తుంది. నో అసలు అబ్సల్యూట్లీ ఫైన్. వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు సే ఇస్ 100% కరెక్ట్. నేనేమి దాన్ని అపోజ్ చేయట్లేదు, కానీ బట్ ద సిచ్యువేషన్స్ ఆర్ డిమాండింగ్ లైక్ దట్ అని చెప్తున్నారు మీరు. అవునవును, సిచ్యువేషన్ హెల్ప్లెస్ అయి ఉంటే ఏం చేస్తారు? సో ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ద లైమ్ లైట్ ఆన్ ద పర్సన్ హూస్ అక్సెప్టింగ్ దట్ థింగ్, వై ద పర్సన్ హూస్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ పవర్ ఎందుకు అబ్యూస్ చేస్తున్నారు? లైక్ దాని మీద లైమ్ లైట్ పెట్టాలి. మీకు డైరెక్ట్ గా అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా జరిగిందా? ఒక్కసారి జరిగిందండి. ఇట్ వాస్ ద మోస్ట్ స్కేరియస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్, ఎంటైర్ కెరియర్. ఏదో ఒక దీనికోసమే వచ్చా అండ్ డైరెక్టర్ నాకైతే నచ్చింది, ప్రొడ్యూసర్లో మాతో మాట్లాడి, ప్రొడ్యూసర్తో మాట్లాడితే హీస్ షోయింగ్ మై పిక్చర్స్, మీకు ఐ రియలీ లైక్ యూ. I'm like wow, this thing, and he's some 20 like 50 60 maybe alanti that age lo unnaru, and he's telling like I'm like his daughter's age, and then he's telling no you have to compromise and ilanti naku akkade oka shiver ochindi. Then I'm thinking what should I do in this moment anedi. Then it's like okay 1 hour undi meer aalochinchandi, film aithe kachindanga nenu oddu, I'm not like that. Then I told also ledu I'm engaged, అలా చెప్తే ఓకే అనుకుంటా, లేదు ఇట్స్ ఓకే ఇఫ్ యూఆర్ ఎంగేజ్డ్ ఆల్సో. ఓ మై గాడ్, ఇలా చెప్తున్నారు. నేను అప్పుడే ఒక షేక్లో ఉన్నా. అండ్ దెన్ ఇమ్మీడియట్ 1 hour ఏం చెప్పారు, ఐ ఇమ్మీడియట్లీ కేమ్ అవుట్, ఐ టుక్ ఎన్ ఊబర్లో ఐ బ్రోక్ డౌన్. ఓ మై గాడ్. అండ్ దెన్ ద డ్రైవర్ దేర్ థ్యాంక్ఫుల్లీ, ఇంత మెన్ కూడా ఉంటారు కదా, హీస్ లైక్ మ్యామ్ ఏమైంది మ్యామ్, ఇట్స్ ఓకే వాట్ యూ వాంట్ మీ టు డూ, లైక్ హీ కన్సోల్డ్, బికాస్ ఐ జనరలీ గో టు మై ఆడిషన్స్ అలోన్. ఓకే, ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీరు అలా జరుగుతుందని
వెళ్ళినప్పుడు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా జరుగుతుందేమో, మనం ఇలా జాగ్రత్తగా ఉందాం అనుకుని ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఎందుకు బ్రోక్ డౌన్ అయ్యారు? బికాస్ అది దిస్ ఇస్ హ్యూజ్ కదా సార్, సంబడి సిట్టింగ్ దిస్ క్లోజ్ టు అండ్ టాకింగ్. ఇప్పుడు కాస్టింగ్ ఏజెంట్ అక్కడ ఎలా కూర్చొని చెప్తే నాకు ఓకే, ఇంత దగ్గరలో డైరెక్ట్ గా ఎవరు ఆల్రెడీ ఎంగేజ్ అయిందంటే కూడా దట్స్ నాట్ ఏ ప్రాబ్లం అని చెప్తా. ఐమ్ లైక్ అప్పుడు because I didn't expect that at all, and for me I have always gone to my auditions alone. I don't want to trouble my parents eppudu teeskunna. I don't want to do that. That time, what is your situation perfect ga meeru that time your brain works like this ela work chesi untadi ante inka oddu auditions oddu ani feel ayyara? Definitely ayyanu, because I'm like, I wanted to be in a creative field, to be an actor. What am I doing? I'm dealing with these kind of people. ఇది చాలా ఇట్స్ టేక్స్ మోర్ దెన్ మై స్ట్రెంగ్త్ టు డీల్ విత్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఎందుకు చేయాలి ఇవన్నీ? ఇట్స్ ఓకే, లెట్స్ సీ, స్లోగా తీసుకుందాం, ఎప్పుడో ఒకటి వస్తుంది అప్పుడు చేద్దాం అనేది ఒకటి ఆ థాట్ అప్పుడు వచ్చింది. స్లో అప్పుడు యు కట్ డౌన్ దట్, కట్ ఆన్ దట్ జీలా, ఎంతూజియాజం. అది ఫస్ట్ ఏముందో కొంచెం లైక్ ఇట్ బికేమ్ లెస్. వాట్ ఇస్ దిస్ ఇయర్ ఎగ్జాక్ట్ గా? ఇయర్ ఎప్పుడు ఇది జరిగింది? ఒక లాస్ట్ ఇయర్, నో లాస్ట్ ఇయర్ అనుకుంటా. అంటే ఇంకా పేకమేడలు షూట్ అయ్యి అవన్నీ అయిపోయింది. అయిన తర్వాత అక్కడ బికాస్ ఇది కొంచెం టైం తీసుకుంది కాబట్టి ఐ స్టిల్ గేవ్ ఆడిషన్స్ అండ్ స్టిల్ వాజ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దీస్. నా సైడ్ నుంచి నేనేం చేయాలో ఐ kept doing, like I was very proactively trying things. యాక్చువల్లీ ఒక హీరోయిన్ కి ఎప్పటి వరకు ఉంటుందండి ఇట్లాంటి స్ట్రగుల్? అంటే ప్రాబబ్లీ సార్, ఇఫ్ దే డోంట్ హ్యావ్ గుడ్ కాంటాక్ట్, I think it keeps on going. I think even if ఒక పెద్ద హిట్ అయిన తర్వాత కూడా కొన్ని హీరోస్లీ విల్ నాట్ సీ ఆఫ్టర్. It's not continuous. I think the struggle will be there, but it will not be this bad. ఇప్పుడు మీకు అలా జరిగిన ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసరా? కాదు సార్, పెద్ద వాళ్ళు కూడా ఇట్లాగా ఉన్నారు. వాళ్ళు కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ is not from industry, some real estate person who's coming and putting the money, and the director is a new person. డైరెక్టర్ కి ఏమో సినిమా కావాలి. వాళ్ళకి డైరెక్టర్ didn't even tell anything like this, that the producer might have this thought process అనేది చెప్పలేదు. So like it was like but నేను ఎందుకు చెప్తున్నానంటే, somebody who might have also gone through this in the industry might relate to it. This is okay, this happens, it's okay, but hold on to it అని కూడా చెప్పొచ్చు, కానీ it takes a lot of strength sir to continue and go on. చెప్పాలి, ఎందుకంటే పాపం వాళ్ళకి ఎలాంటి స్ట్రగుల్ ఉంటుందో. అవునవును, డెఫినెట్లీ. సో సారీ, నాకు దాంట్లో మీరు మాట్లాడుతుంటే నాకే బాధగా ఉంది. ఐ డోంట్ నో, మరి నాకు తెలీదు. ఎనీవేస్, ఇప్పుడు మీరు ఫైనల్గా క్లైమాక్స్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు, ఆ సినిమాలోని ప్రీ క్లైమాక్స్లో వచ్చే సీన్ చేస్తున్నప్పుడు, అదంతా ఎన్ని రోజులు చేశారండి సినిమా? అది one night sir. One whole night it was a shoot. And దానికి ముందు we practice rehearse, అంటే 4 sections తీసుకుని, అప్పుడు ఐడియా లేదు. ఇప్పుడు మేము రిహార్సల్స్ చేస్తుంటే డైరెక్టర్ గారు అయితే వస్తుందా, ఇది ఎలా అవుతుందో. How many cameras in that particular shot? 2 cameras. Gaffer had 1 cameraman, and then there was focus puller and all these teams. So it's a small space. It's a very small space, like this, like half a quarter of this. And and then Vinod I have to thank, because he taught, ante tanaki fight experiences. He knows the camera angles and camera angles akudi idi fight lo reactions undali. He's like, somebody will hit, you have to react. ఆ రియాక్షన్స్ 50% ఉంటాయి. అలాంటి టెక్నిక్స్ హీ టాట్ మీ, బికాస్ ఐ డెంట్ నో, ఫైట్ నాకు అది కొత్తది. అండ్ అది అయిన తర్వాత ఆ రోజు ఎవ్రీబడి వాజ్ ఇన్ దట్ ఎనర్జీ సార్. ఆ క్లైమాక్స్ ఇలా చేయాలి అని ఒక ఎనర్జీలో అందరు ఉన్నారంట అనమాట. అండ్ హీ హ్యాడ్ కంట్రోల్, అంటే ఇంతవరకు హిట్ అయితే ఇక్కడ హీ డింట్ హిట్. ఫర్ మీ ఐ డెంట్ హ్యావ్ దట్. నేను సరిగా కొట్టాను, యాక్చువల్ దెబ్బలు తగిలింది, తనకు తగిలింది. అయ్యో, నిజంగా కూడా ఎట్లా కొడుతున్నారండి బాబు అనిపించింది నాకైతే. ఖచ్చితంగా సార్. అండ్ ఒకటి ఆ కారం పొడి చూసారా, ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. అండ్ గ్యాఫర్ ఏమో హీ పుట్ స్పెక్స్, తన స్పెక్స్ మీద హీ కాంట్ సీ ఎనీథింగ్. అండ్ ఫోకస్ పుల్లర్ ఆయన లైక్ స్టాండింగ్ ఇన్ ద కార్నర్. ఒక 1 box fell on him. He also had 1 big cut. వీళ్ళందరూ బ్రేక్లో వచ్చి, సరే ఏదైనా ఓకే, కెమెరాకి మాత్రం ఏం చేయొద్దని చెప్పండి అని డైరెక్టర్తో చెప్తున్నా. ఇట్ వాజ్ one hell of an experience for sure too. కానీ అది చూసినప్పుడు ఊపిరి బిగబట్టుకొని నేనైతే ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ మీరు గమనిస్తే అక్కడ గదిలో శీలలు ఉంటాయి. దట్ వాట్ కైండ్ ఆఫ్ శీలల్ మీన్స్? శీల అంటే వాల్ మీద ఉంటుంది కదా.
ఫ్రేమ్స్ పెట్టుకుని ఎక్కడ తగులుతుంది. అంటే నాకు మధ్య మధ్యలో కొన్ని షార్ట్స్ చూపించినప్పుడు ఈ ఫైట్ లో దానికి యాక్సిడెంటల్ గా మీకైనా తగులుతుంది, వినోద్కైనా తగులుతుంది, ఎవరో ఒకరు చనిపోతారు అంటే దట్ పర్టికులర్ సీన్ లో అన్నట్టుగా అనిపించింది. ఖచ్చితంగా సార్. అమ్మో బాబోయ్, నాకైతే ఎప్పుడైతే అది అయిపోయిందో దేవుడా అయిపోయింది మొత్తానికి బయటకు వచ్చేసారు, కత్తిపీట తీసుకుని ఎమ్మడి పడ్డారు. అవునవును, దట్ వాస్ ఆల్ లైక్ ద డిజైన్ ఆఫ్ ద డైరెక్టర్ ఇస్ ఇలా రావాలి. అమ్మో, డైరెక్టర్ గారు ఆ పాయింట్లో నేను అంటున్నాను, డైరెక్టర్ ఆ పర్టికులర్ పాయింట్ బ్రెయిన్ లో పెట్టుకొని మిగతా సినిమా అంతా అల్లారేమో అనిపించింది నాకైతే. ఇకపోతే ఇప్పుడు ఎన్ని మీ పాజిటివ్ సైడ్ అన్ని మాట్లాడాం, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందండి? నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఏమి ఇంకా నాకు ఇది ఐ థింక్ ఓన్లీ థింగ్ ఇస్ పీపుల్ ఆర్ లిటిల్ స్కెప్టికల్ బికాస్ కొత్త టీమ్. ఇప్పుడు ఏదైనా నోన్ ఫేస్ ఉంటుంటే ఇట్ వుడ్ హావ్ ఈజీలీ రీచ్డ్ అనేది నాకు అనిపించింది. బికాస్ వీఆర్ ఆల్ న్యూ. ఐ థింక్ ఈవెన్ వినోద్ హెస్ డన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ తమిళ్, ఇక్కడ కొన్ని ఫిల్మ్ చేశారు కానీ బట్ రిలేటివ్లీ ఐఎమ్ తో న్యూ ఓన్లీ. సో ఐ థింక్ లైక్ దట్ ఈస్ ద వన్ థింగ్. కానీ ఇప్పుడు వినోద్కి మీకు వినోద్ 35 ఫిలిమ్స్ చేశాడు, అది విలన్నా హీరోయిన్ అసలు అన్ని పక్కన పెడితే హీ నోస్ ద కెమెరా యాంగిల్స్, హీ నో ద హౌ టు డైరెక్టర్ ఏం చెప్తాడు, దానికి మనం ఎలా అవుట్పుట్ ఇవ్వాలనేది. మీకు వినోద్కి మధ్యలో ఎప్పుడన్నా ఈగో క్లాషెస్ వచ్చాయా? లేదు సార్, బికాస్ దట్ ఐ హావ్ టు బి గ్రేట్ఫుల్. లైక్ అలాంటి ఈగో తనకు లేదు. ఈవెన్ దో ఈస్ సో మచ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అమేజింగ్ యాక్టర్, హి హస్ దట్ ఫుల్ బాడీ ఆఫ్ వర్క్. గ్రేట్ ఆర్టిస్ట్, గ్రేట్. హి ఇస్ బోర్న్ ఫర్ స్క్రీన్. ద ఐస్ తో పాటు లైక్ సమ్ సీన్స్, ఐ యామ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ లైక్ జనరల్లీ హిస్ పర్ఫార్మెన్స్. ఈవెన్ ఇప్పుడు మీరు చూసుంటారు లైక్ చాలా ఇది ప్రమోషన్ సీన్స్ అయినా హీఈస్ ఆల్వేస్ గివింగ్ న్యూ అవుట్పుట్స్, ఇన్పుట్స్. ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. కరెక్ట్. నాకైతే నేను ఆ స్కాన్ అయితే కనుక నేనే మోసపోయాను. అయ్యో నిజంగానే డబ్బులు లేవా అనిపించింది. హీస్ అ బ్రిలియంట్ యాక్టర్. లైక్ అలాంటి లేదు సార్, బికాస్ హీస్ ఆల్వేస్ సజెస్టింగ్ ఓకే ఇలా చేయొచ్చు. సో ఇట్ వాస్ మోస్ట్లీ ఇన్స్పైరింగ్ టు వర్క్ విత్. ఓకే, నీలగిరి గారు ఎలాంటి అబ్యూస్ చేశారు మిమ్మల్ని? చేయలేదు సార్, ఒక పాపం, ఒక లైక్ హీస్ వెరీ సైలెంట్ ఆన్ సెట్ అండ్ హీ వాస్ లైక్ అనదర్ కో యాక్టర్. మనతో ఓకే చేయండి ఇలా చేయొచ్చు. లైక్ హీ హిమ్సెల్ఫ్ హి ఇస్ ఆల్సో యాక్టింగ్. హి ఇస్ ఆల్సో ఫ్రమ్ థియేటర్ యాక్టర్, ఆల్సో డాన్సర్. సో మీకు సినిమాలో అన్న క్యారెక్టర్ చేసినట్టు. ఓ దట్ వాస్ ఆల్సో we didn't rehearse also that scene. He just came, did it like that and like సూపర్. అందుకనే ఒక డైరెక్టర్ కి రైటింగ్ తో పాటు యాక్టింగ్ చేసే స్కిల్స్ ఉంటే మీలాంటి వాళ్ళతో చేయించుకోవటం చాలా ఈజీ అనుకుంటా. అవునవును, బికాస్ if he has that actor's perspective also along with the direction, he will know okay they are telling in coming from this perspective, they will already know. I think even for Rakesh for that matter, because he himself as an artist and producer kabatti he created that comfortable space. Okay chestara cheyandi, like are you comfortable? And Rakesh garaina, Anusha wife aina, Ketan, everybody has created. Nakaithe home ane cheppochu, crazy and same undo, because first time kada nijangane vallu mari anta opportunity ichinatte kada madam. Definitely sir, definitely, because Kannada amai teeskoni they have to make me learn Telugu, and we stayed almost like 1.5 months before. అండ్ నేను ఫస్ట్ వచ్చి నేను ఒక్కడనే ఇక్కడ ఉండడం అయితే కూడా యాజ్ అ ఉమన్ ఐ ఫెల్ట్ అట్ హోమ్ బికాస్ దే టుక్ కేర్ ఆఫ్ మీ అండ్ వినోద్ బోత్ దట్ వెల్. సో ఐమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. ఇప్పుడైతే కూడా రాకేష్ గారు ఏమున్నారు, ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇది రీచ్ అవ్వాలనేది ఎంత ట్రై చేస్తున్నారంటే. నాకైతే రాకేష్ తో పాటు రాకేష్ గారి వైఫ్ అనూష గారు కూడా ఈ ప్రాజెక్ట్ లో అంటే ఒక హస్బెండ్ కష్టపడుతుంటే దాన్ని సపోర్ట్ చేసే లేడీ. అవును సార్, చాలా గ్రేట్, చాలా గ్రేట్. లైక్ షీ హస్ బిన్ దేర్ త్రూ అవుట్ ద ఫిల్మ్, హెల్పింగ్ అండ్ లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫైనాన్సెస్, అండ్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ దిస్ థింగ్. ఓకే నేను ఇది చూసుకుంటా, లైక్ ఐ విల్ సపోర్ట్ యూ. ఐ థింక్ దట్స్ అన్ అమేజింగ్ థింగ్ టు. మీకేమనిపించింది అలా చూసినప్పుడు? ఓ అమేజింగ్ సార్, ఐఎమ్ లైక్ వావ్, ఐ షుడ్ ఆల్సో హావ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ అ రిలేషన్షిప్. అనిపించింది సార్, డెఫినెట్లీ, బికాస్ దే బోత్ సపోర్టివ్ టు ఈచ్ అదర్, సపోర్టింగ్ ఈచ్ అదర్స్ డ్రీమ్స్. సో ఇట్స్ అమేజింగ్. ఎలాంటి ఫుడ్ తిన్నారు ఇక్కడ? ఇక్కడ చాలా హైదరాబాదీ బిర్యానీ అయితే ఫస్ట్, అండ్ ఇంకా లైక్ డిఫరెంట్ కర్రీస్ తో పాటు కొంచెం. బెంగళూరులో అలా ఉండదేమో? ఉంటుంది సార్. బెంగళూరు నాకైతే ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ వెస్టర్న్ ఘాట్ సెక్షన్, అక్కడ కూడా లైక్ అమేజింగ్ ఫుడ్. ఐ లవ్ కర్ణాటక ఫుడ్, ఎస్పెషల్లీ సౌత్ కర్ణాటక ఫుడ్ ఐ లవ్. నార్త్ కర్ణాటక హ్యాస్ ఎ డిఫరెంట్. మీకు ఇక్కడ దొరకదు కదా, మరి ఎట్లా మేనేజ్ చేశారు? అంటే ఇక్కడ కొంచెం వీ హ్యాడ్ లైక్ డయట్ ఫుడ్, ఒకే టైప్ ఆఫ్ లో లైక్ వీ హ్యాడ్, బికాస్ వీ వర్ షూటింగ్ ఫర్ అ లాంగ్ టైమ్ కదా, లైక్ వీ షుడెంట్ టేక్ రిస్క్స్ అనేది వీ బోత్ ఆఫ్ అస్ హ్యాడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ ఓన్లీ.
లైక్ కొంచెం వెజిటేబుల్స్ ఇలా ప్రోటీన్ ఇంత ఉండాలి అలాంటి ఒక ఓకే. అయితే ఇప్పుడు నాకు సినిమా చూస్తున్నప్పుడు వినోద్ అస్సలకి కంపారిటివ్లీ యు ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ ఇన్ దట్ పర్టికులర్ యు ఆర్ ద పని మనిషి సమ్ హౌస్ అయినా కూడా బట్ యూ లుక్ లైక్ ఒక డీసెంట్ గర్ల్, ఒక విలేజ్ నుంచి వచ్చి పెళ్లి చేసుకొని ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి అనుకొని మోసపోయిన ఒక అమ్మాయి అయినా సరే బట్ యు ఆర్ లుకింగ్ లైక్ చాలా అప్పటికి మీకు మేకప్ కట్ చేశారు డార్క్ అండ్ మళ్ళీ ఓల్డ్ కలెక్షన్ ఆఫ్ సారీస్ కాటన్ సారీస్ కానీ అయినా కూడా స్టిల్ యు ఆర్ లుకింగ్ యంగ్. What is the secret? Thank you, sir. I don't know. Like this is a huge compliment. I'm feeling happy. I don't know. They tried to make me look good because of the kodukunnadu and also vanta chestundi kabatti sun lo elte tan enta avutundi ane dan batti they did the makeup and okay. Can a particular character lo ఆ పిల్లోడికి ఉన్న ఏజ్ కి ఆ అబ్బాయి ఏదో అలవాటు అయిపోతున్నాడు ఫాదర్ వల్ల, ఆ అబ్బాయి వేరే రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నాడు అనే సంగతి పట్టుకున్నప్పుడు కూడా దాన్ని ఎందుకు మీరు సీరియస్గా తీసుకోలేదు? అంటే సార్ ఎంత సీరియస్గా తీసుకుంటే ఒక డైలాగ్ ఉంది, లైక్ వెన్ మై ఫ్రెండ్ అనుష అండ్ మీ ఆర్ డిస్కసింగ్, అది రాజీ అనే క్యారెక్టర్ చేసింది. సో నువ్వు అమ్మాయి పేరు కూడా అనుషనా? అనుష. ఓ ఎంతమంది అనుషాలు ఉంటారండి మీ దగ్గర? అవునండి, చాలా అనుషాలు అయిపోయింది. సో అక్కడ చెప్పాక ఒక ఐడియా ఇస్తుంది, ఏదో ఒకటి దోశలు వేయొచ్చు కదా ఇలాంటి చెప్తే మొగోళ్ళ సపోర్ట్ కావాలి కదా, అది థాట్ ప్రాసెస్ ఉమెన్ లో వస్తుంది ఎప్పుడైతే. బికాస్ ఐ హ్యావ్ టు బి విత్ హస్బెండ్, ఇఫ్ ఐ లీవ్ హిమ్ వాట్ విల్ సొసైటీ టాక్ అబౌట్ మీ, అది a lot of shame is associated, lot of this thought process అది చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఏదైనా సపోర్ట్కి మొగాళ్ళు ఉండాలి. అది కరెక్ట్ అంటారా కాదంటారా? అది కాదంటారు సార్. అంటే దే హ్యావ్ టు బీ టుగెదర్ విత్ లైక్ నాట్ మ్యారేజ్ ఎస్ అన్ ఇన్స్టిట్యూషన్, బట్ ఇట్ షుడెంట్ బి లైక్ ఏదైనా అయితే ఉండాలి, మొగోళ్ళ సపోర్ట్ ఉంటే ఓన్లీ దట్ టైమ్ యూ కెన్ లీడ్ లైఫ్ అనేది నేను రాంగ్. కానీ మీరు మొగోళ్ళు మొత్తాన్ని తిడుతున్నారు కదా? కాదు సార్, అలా కాదు. ఇలాంటి సిచ్యుయేషన్స్ వస్తాయి. ఇప్పుడు లక్ష్మణ్ లాంటి క్యారెక్టర్స్ ఉంటే లైక్ టేక్ ద డిసిషన్ ఎర్లీ ఇన్స్టెడ్ ఆఫ్ సఫరింగ్. దిస్ ఈస్ ద కరెక్ట్ పాయింట్. లక్ష్మణ్ లాంటి క్యారెక్టర్స్ ఉన్నప్పుడు అంతే, మిగతా మగవాళ్ళందరూ అలా అది డెఫినెట్లీ కాదు సార్. ఇప్పుడు మీరు సీన్ చూస్తే ఫస్ట్ సీన్ లోనే ఉంది ఈట్ అండ్ స్లీప్, ఓకే అంటే తినేసి పడుకో నేను వస్తా, అది ఎంత చిన్న లైక్ స్మాల్ స్వీట్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దాట్ ఆల్సో మెన్. వీ కాంట్ లైక్ జనరలైజ్ మెన్ అండ్ హేట్. ఇది పేకమెంట్ నుంచి అది కాదు. ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటే మీ లైఫ్ లో దెన్ టేక్ అ డిసిషన్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ కిడ్స్ అండ్ ద పీపుల్ అరౌండ్ యూ. తినేసి పడుకో, ఓకే టేక్ కేర్, జస్ట్ నువ్వు ఇంకేం చేయొద్దు. ఓకే, ఫైనల్ గా ఈ పేకమేడలు మొత్తం మీరు గమనిస్తే వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పేకమేడలు? ద బ్యూటీ అంటే సార్ అదే, ఇప్పుడు ఇలాంటి స్టోరీస్ మేము చూసుంటాం బట్ వీ డోంట్ టాక్ అబౌట్ ఇట్, వీ నార్మలైజ్ ఇట్. బట్ ఇప్పుడు వీఆర్ పుట్టింగ్ లైమ్ లైట్ ఆన్ దిస్. నో, లెట్స్ టాక్ అబౌట్ ఇట్ బికాస్ we can't normalize certain things. Okay, ila undochu, especially the lower start of society should watch this film. Yes, so they might get inspired to do something. ఎప్పుడైనా లోవర్ పీపుల్ వచ్చి నీకు సినిమా చూస్తేనే ఆ సినిమా హిట్ డెఫినెట్లీ. అది కూడా ఆ రేంజ్ ఆఫ్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అవునవును, ఎందుకంటే వాళ్ళే లార్జర్ దెన్ ఎక్కువ మంది ఉంటారు, లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు, దానికి రిలయబుల్ అవుతారు. వాళ్ళు నిజంగా బాగుందంటే 10 మందికి చెప్తారు. అవును, డెఫినెట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు అప్పర్ మిడిల్ క్లాస్లో అయినా ఇలాంటి లక్ష్మణ్ లాంటి క్యారెక్టర్స్ ఉంటే అది రాంగ్ అని తెలుసు, ఆ బిహేవియర్స్ రాంగ్ అని తెలుసు. బట్ లోవర్ స్టార్ట్ ఆఫ్ ద సొసైటీలో అది నార్మల్. హస్బెండ్ కొడితే ఓకే ఇంతే ఉంటారు, ఇట్లానే ఉంటారు, ఇట్స్ అ నార్మలైజ్ థింగ్. సో అది చేంజ్ అవ్వాలి. లైక్ ఐఎమ్ నాట్ టెలింగ్ ఇప్పుడు విడిపోవాలి అలాంటి కాదు, అట్లీస్ట్ బిహేవియర్లో చేంజ్ రావాలి. ఫైనల్గా పోనీ ఇంతవరకు చెప్పుకున్నప్పుడు ఆ ఫైనల్ పాయింట్లో సరే వద్దు వాడు వద్దు అనే పాయింట్ని అంత గట్టిగా చెప్పేసి ఒక సింగిల్ మదర్గా ఉండటానికి ఇష్టపడినట్టుగా ఆ క్యారెక్టర్లో డిజైన్ చేయబడింది. ఆ పర్టికులర్ పాయింట్లో కూడా మీరు చాలా హెడ్ ఉన్నట్టుగా చూపించారు. కరెక్ట్? అవునవును. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్. అవును, అంటే యూ క్యాన్ లీడ్ యువర్ లైఫ్. ఇట్స్ ఓకే సమ్ టైమ్స్ ఇఫ్ యూ టేక్ దట్ డిసిషన్, ఇట్స్ ఫైన్. బికాస్ ఎంతవరకు నువ్వు సఫర్ అవుతావు, till what time you will suffer, because it is, I think the decision for Varalakshmi ekkada ochindante, she saw Pinku, adoka shot undi, meer like there she took this decision ledu, she'll actually think about family ki elte kuda they'll not help me at this point of time. ఇప్పుడు ఇక్కడే ఉంటే షీ సా ఆ ఫైట్ లో షీఈస్ ఆల్సో థింకింగ్ అబౌట్ వాట్ విల్ హ్యాపన్ టు ద సన్. డైలాగ్స్ ఉంది మధ్యలో, పింకు గేమ్ అవుతుంది, ఎందుకు. సో
సో షీ హ్యాస్ దట్ రెస్పాన్సిబిలిటీ, నేను ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు. ఓకే, ఆ డిసిషన్కి వస్తుంది. బికాస్ ఆఫ్ ద ఐ థింక్ మెయిన్ డిసిషన్ కేమ్ ఫ్రమ్ ద కొడుకు ఆల్సో, బికాస్ అట్ ద సేమ్ టైమ్ దర్ ఇస్ ఆల్సో సంథింగ్ కదా సార్, ఫర్ విమెన్ ఇట్స్ ఆల్వేస్ told to be selfless. Yes. నీకు ముందు నువ్వు think about your family, think about that is also normalized. So in that way I think she first thought about the kid and took this decision to it's okay, I can take this. ఈ పర్టికులర్ సినిమాకి సంబంధించి పేకమేడలు అనే సినిమాకి సంబంధించి దీస్ ఆర్ ద లైఫ్ సిచ్యువేషన్ ఒక ఉమెన్కి సంబంధించి లోవర్ గ్రేడ్ పీపుల్కి సంబంధించింది. కానీ మీది చదువు దీన్ని ఇలా చేయడానికి, ఇలా పోర్ట్రే చేయడానికి ఎంతవరకు ఉపయోగపడింది అంటారు? Definitely chala, because chadu and also the people around me, like my mother, my friend's mother, like even though it's a different pani manchi, they gave me strong, like they were the inspiring this thing for this role, because I've seen they don't have the choice, they don't have the luxury to make a choice for themselves. సో ఎవరో వేరే వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు నువ్వు ఇది చేయాలి. ఇప్పుడు ఆడపిల్ల సాంగ్ లోనే ఉంది, చదువు అంటే వద్దంటారు, బట్ ఇఫ్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్ దే ఆర్ రెడీ టు స్పెండ్, గివ్ డౌరీ ఆఫ్ 10 lakhs 15 lakhs. ఓకే, ఇఫ్ దే వాంట్ టు స్టడీ, ఐ హావ్ సీన్ సో మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఓకే పెళ్ళి ఏదో ఒకటి చేసుకొని చెప్తారు, కానీ ఇఫ్ దే వాంట్ టు డూ సంథింగ్ ఆఫ్ దేర్ ఓన్, పీపుల్ ఆర్ నాట్ సపోర్టివ్. సో నాకు అది ఓకే, అప్పుడు చేస్తున్నప్పుడే ప్రతి ఒక్క సీన్ ఆయన ఓకే దిస్ ఇస్ అ హ్యూజ్లీ రెస్పాన్సిబుల్ రోల్ ఐ హావ్. దాన్ని ఒక్కొక్క సీన్ చెప్తున్నప్పుడు మీరు ఎవరినో ఒకళ్ళని ఊహించుకునేవాళ్ళ? అవును సార్, డెఫినెట్లీ. ఫర్ మీ ఇట్స్ మై మదర్ అండ్ మై ఫ్రెండ్స్ మదర్ హూస్ ఆల్సో రన్నింగ్ ద ఫ్యామిలీ, షీ వర్క్స్ ఇన్ అ గవర్నమెంట్ జాబ్. సో ఇప్పుడు మీ మదర్ గురించి మీరు ఇలా సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు కదా, మీ ఫాదర్ ఏమన్నా ఫీల్ అవుతారేమో? తెలీదు ఇంకా తనకి ఫిల్మ్ గురించి, హీ ఈస్ నాట్ దట్ మచ్ ఇంటూ వాచింగ్ ఫిల్మ్స్ అండ్ ఆల్సో హీ డజంట్, హీ హస్ నాట్ సీన్ దిస్, సో యా ప్రాబ్లమ్, బట్ హీ ఈస్ నాట్ టేకింగ్ సీరియస్లీ కైండ్ ఆఫ్ పర్సన్, సో ఇట్స్ ఓకే. హీ ఈస్ ఎ వెరీ జోవియల్ పర్సన్. హీ ఈస్ వెరీ జోవియల్ అండ్ చిల్. ఓకే. హౌ వాట్ ఈస్ యువర్ బ్రదర్స్ కామెంట్? My brother is a huge cinephile, so he is in the US. Okay. So tanu eppudu US lo release aithe I really want to watch. Tanu extremely supportive to me. So he's like, yeah, I want to watch this, I want to watch this. He's reading everything, all the interviews he has seen ippudukaithe, everything he has seen. He's really excited. He's very supportive for you? Yeah, he's very supportive. He's one of the most closest person to me, so everything I share with him. So he's following my career and everything, so yeah. What is the final goals of in film industry? I have a huge list of directors that I want to work with. Please tell me the list. ikkadaithe Sukumar sir, ippudu nenu Rangasthalam avani chuskoni vastunna, 100% love also. Oh my favorite. And ippudu Pushpa obviously, and Trivikram sir, huge list undi sir ikkadaithe, and Nagashwin garu, like yeah. అండ్ తమిళ్లో, కన్నడలో ఉప్పి సార్తో పాటు ఒక చిన్న రోల్, ఒక ఇప్పుడు యూఐ అని వస్తుంది అక్కడ చేస్తారు చిన్న రోల్, బికాస్ ఇట్స్ ఉప్పి సార్ అన్నప్పుడు ఓకే అంతే నాకు ఒక ఇప్పుడు ఫ్యూచర్ లో ఇక్కడ మహేష్ బాబు గారు అంటే చిన్న రోల్ అనేది చేసేస్తారా? ఇట్స్ క్యారెక్టర్ చిన్న రోల్, కానీ క్యారెక్టర్ కి ఒక ఇది ఉంటే అథెంటిసిటీ ఉంటే డెఫినెట్లీ సార్. ఇట్స్ లైక్ యా. ఇంకా డ్రీమ్ హీరోయిన్స్ ఎవరు, ఎలా చేయాలనుకుంటున్నారు? డ్రీమ్ నాకు వర్క్ అంటే ఐ లవ్ సాయి పల్లవి గారి వర్క్ సార్. షీ ఈస్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్. ఇప్పుడు ఫిదాలో చూస్తే యాక్సెంట్ కూడా, నేను ఎన్నిసార్లు ఆ ఫిల్మ్ చూసా, యూ విల్ ఫీల్ దట్ షీ బిలాంగ్స్ టు దట్ దిస్ థింగ్. షీ ఈస్ అ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ ఎవ్రీ డే. షీ ఈస్ అ హోంవర్క్. Oh, superb sir. I'm huge fan. And Samantha garu, like the kind of work she chooses. Ippudu Super Deluxe chesaru, then Family Man lo Super Deluxe chusara meeru? Oh, chaala nenu indaka nunchi meeto adugudam anukunna, Super Deluxe lanti character oste chestara? Definitely sir. So brilliant performance. There is so much of yeah, it is there, but then it is there for the character. Character in that particular character also okay is there it, and they have done it aesthetically. It's not for eye grabbing or for like masala kosamo kaadu kabatti. Definitely yes. You don't like masala movies? No, it's not about masala or mass movies sir. Konni scenes lo to grab the attention kavalani konni like scenes pedtaru anamata. So that I don't want to do as a person, as an actor. But apart from that, if the character requires, and then it is, I know that okay, what direction they are going, yes, definitely I don't mind challenging myself to do that. సూపర్ అండి. అసలుకి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది క్యారెక్టర్ చూసినప్పుడు. నేను చాలా మందికి చెప్తాను, నా మౌత్ పబ్లిసిటీ అయి ఉండొచ్చు, నా ఛానల్ ద్వారా అయి ఉండొచ్చు, ఒక మంచి క్యారెక్టర్ చేసినప్పుడు అరే షీఈస్ అ బ్రిలియంట్ యాక్టర్, ప్లీజ్ ఒక్కసారి చూడండి అని చెప్పి నేను చాలా మందికి చెప్పాను. డెఫినెట్లీ మీకు వినోద్కి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. వెల్కమ్ టు టాలీవుడ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సార్. ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ గైస్, బికాస్ మీరు ఫస్ట్ నుంచి మాకు సపోర్ట్ చేసుకుని వచ్చారు. ఇప్పుడు పేకమండలు టీమ్కి ఐ విల్ ఫర్ ఎవర్ బి గ్రేట్ఫుల్ ఫర్ యూ. అంటే నిజంగా మీరు ఎంత హానెస్ట్ అటెంప్ట్ చేస్తున్నారో చూస్తున్నాం కాబట్టి ఐ విల్ ట్రై మా చేతనేనంత
మేము చేయగలిగినంత. థ్యాంక్ యూ సార్. ఆల్వేస్ నేను ఎప్పుడు ఒక మంచి టాలెంటెడ్ పీపుల్కి సపోర్ట్ చేస్తూనే ఉంటాను, అది ఎవరికైనా సరే. ఆల్ ది వెరీ బెస్ట్. నేను కూడా నా టీం కానీ ట్యాగ్ తెలుగు మా ఛానల్ పేరు, ట్యాగ్ తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మంచి కంటెంట్కి మంచి పీపుల్కి సపోర్ట్ చేస్తారు. ఆల్ ది వెరీ బెస్ట్ కృష్ణ. థ్యాంక్ యూ సార్. రైట్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.